గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్దేశ్వరీపీఠ ఆస్థాన సిద్ధాంతవర్యులు, ఓంకార మహాశక్తిపీఠ అధిపతి, కీర్తిముకుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పన్నలూరు శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని తెలియజేస్తారు. నమస్కారం సిద్ధాంతి గారు. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారిపై ఈ వారం గ్రహ గమనాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా? తప్పకుండా. ఈ వారం ఆర్థిక లావాదేవీల మీద మేషరాశి వారు ఒక పట్టుని సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే వారం ప్రారంభం నుంచి మొదటి 3 రోజుల్లో కొత్త ఆలోచనల సరళి అంతా కూడా ప్రారంభం అవుతుంటుంది ఆర్థిక వ్యవహారాల మీద. అయితే ఈ ఆర్థిక వ్యవహారాల మీద ఆలోచించేటువంటి సమయంలో కూడా కొన్ని లోపాలను కూడా ఉండే విధంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక అలాంటి లోపాలను కొంత సరిచేసుకుని ముందుకు పోగల శక్తి సామర్థ్యాన్ని కూడా మేషరాశి జాతకులు పొందాలి. అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులు మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఆర్థిక లావాదేవీల మీద పట్టును కూడా సాధించగలుగుతారు. చిన్నపాటి లోపాలను కూడా సరిచేసుకున్న శక్తి సామర్థ్యాలంటూ ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి, కృత్తికా నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకి ఈ రోజు మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తి స్థాయిలో అనుకూలప్రదంగా ఉంటుంది. ఆలోచనలను ఒక్కోసారి చాలా తారాస్థాయిలో కాకుండా కొంత ఆలోచన సరళిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి భరణి వారు. కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి కొంతవరకు రహస్య సమాచారాన్ని ఎక్కడా బయటకు పొక్కనీయకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి జాగ్రత్తలను తీసుకునగలిగితే మేషరాశి వారిపై ఈ వారం గ్రహ సంచార ఫలితాలు చాలా వరకు అనుకూలప్రదంగా ఉండటమే కాకుండా ఆర్థిక లావాదేవీల్లో చక్కని లాభసాటిగా ఉండే విధంగా కూడా పరిస్థితులన్నీ కూడా వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రం కూడా లేదు. సిద్ధాంతి గారు, మరి వృషభ రాశి వారి ఆలోచన సరళి ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో చెప్తారా? ఓకే, అలాగే. ఈ వారం వృషభ రాశి వారు తమ గమ్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి, ఆ గమ్యం చేరిన తర్వాత అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేక అక్కడ సమస్యలు లేకుండా చాలా వరకు ప్రశాంత వాతావరణం ఉంటుందా, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్థితిగతుల గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన సరళి మీద వృషభ రాశి జాతకులు బాగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంగళ, బుధ, గురు ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కసారి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దాని ఫలితాలు మాత్రం అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి ఈ వారం అంతా కూడా సమస్యలు అనేటువంటి చిన్నపాటి సమస్యలనే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వచ్చినప్పటికీ ఆ చిన్న సమస్యనా సరే భారీ ఆలోచనతో ముందుకు నెట్టుకొని వెళ్లాల్సిందే తప్ప చిన్న సమస్య కదా ఇదేం చేయదు అని ఖాతరు చేయకుండా వెళ్లకూడదు. అలాగే రోహిణి నక్షత్ర జాతకులకి మంగళవారం, శుక్రవారం, శనివారం పూర్తి స్థాయిలో అనుకూలప్రదంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయం కావడంతో కొంతవరకు ఆనందం అంతా కూడా పెళ్లిబుకుతుంది. కొత్త ఆలోచనలు కూడా తీసుకుని వస్తుంటారు. ఆలోచన పటిమను బాగా పెంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కూడా బాగా ఉంటాయి. మొత్తం మీద ప్రోత్సాహకరమైన వాతావరణం అంతా కూడా వృషభ రాశి వారికి ఈ వారం ఉంటుంది. ఈ వారం ఒక విధంగా చెప్పాలంటే ఆలోచన సరళిని పెంచుకుంటారు, గమ్యాన్ని చేరుకుంటారు, మొత్తం మీద పట్టును సాధించగలుగుతారు. సిద్ధాంతి గారు, మరి మిథున రాశి వారికి ఈ వారం ఆటంకాలు లేకుండా సాగిపోతుందంటారా? మిథున రాశిలో జన్మించిన జాతకులు ఈ వారం అంతా కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలని వారం మధ్య నుంచే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేస్తూ ఉంటారు. చిన్నపాటి ఆటంకాలు వచ్చినప్పటికీ వెంటనే దానికి తగినటువంటి సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకుంటారు. ఆటంకాలని ఫలితాలు వారికి రాకుండా కూడా ప్రతికూలంగా ఎక్కడా లేకుండా అనుకూలంగా ఉండే విధంగానే మరల్చుకుంటారు మిథున రాశి జాతకులు. అయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు వారం మధ్య నుంచి కొత్త ఆలోచనలు తెరపై తీసుకువచ్చిన కారణంగా వారు గాని ఎదుటివారు గాని చెప్పిన కారణంగా కూడా కొత్త ఆలోచన మీద కొంతవరకు పట్టును కూడా సాధించడానికి ప్రయత్నం అంటూ చేయాలి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల జాతకులు. ఆర్థిక సంబంధమైన లావాదేవీల్లో కొన్ని తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అలాంటి విషయాలు తెలుసుకున్న తదుపరే వెంటనే తక్షణ చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం అంటూ ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులు, పునరుసు నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులు ఈ వారమంతా కూడా
తాము అనుకున్న రీతిలో కోరుకున్న రీతిలో గమ్యం చేరడానికి అనువైనటువంటి మార్గాలన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా చక్కగా ఉంటాయి. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా బాగా ఉంటుంది. ఒక గమ్యాన్ని చేరామనేటువంటి ఆత్మ తృప్తి కూడా ఉంటుంది. ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలన్నీ కూడా ఈ వారం అంతా కూడా మిథున రాశి జాతకులు పొందగలుగుతారు అని చెప్పడం సందేహం ఎక్కడా లేదు. సిద్ధాంతి గారు, మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆశాజనక పరిస్థితులు ఏర్పడతాయంటారా? ఈ రాశి జాతకులకి ఆశించినంత లబ్ధి ఉంటుంది. అంతేకాకుండా అనుకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా ప్రోత్సాహకరమైన దిశలో ముందుకు వెళ్ళటానికి పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉంటాయన్నమాట. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి సోమవారం మధ్యాహ్నం నుంచి అంటే రేపు మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గీయుల ద్వారా చిన్నపాటి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఆ సహాయ సహకారాలతో తాము కోరుకున్న రీతిలో ముందుకు సాగిపోతూ ఉంటారు పునర్వసు నక్షత్రం 4వ పాద జాతకులు. ఆశ్లేష నక్షత్ర జాతకులు మాత్రం ఒక్కొక్కసారి కోపాన్ని కొంత తగ్గించుకోవాల్సిన ప్రయత్నం అంటూ చేయాలి. ఎదుటివారిపై అనుకోకుండా కోపతాపాలకు లోను కాకుండా ఆగ్రహాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశ్లేష నక్షత్ర జాతకులు గమనించాలి. పుష్యమి నక్షత్ర జాతకులు మాత్రం ఈ వారం మంగళవారం, శుక్రవారం, శనివారం ఈ 3 వారాల్లో కూడా హాస్యంగా మాట్లాడటానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా హాస్యాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పుష్యం వారు గమనించాలి. మొత్తం మీద ఈ వారం పుష్యమి నక్షత్ర జాతకులకి, ఆశ్లేష నక్షత్ర జాతకులకి కోరుకున్నంత లబ్ధి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు మాత్రం కొంత శారీరక శ్రమ ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉందని గమనించాలి. సిద్ధాంతి గారు, మరి సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఆశించిన ఫలితాలు లభిస్తాయంటారా? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా సిద్ధం కాబోతున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి. మఖ నక్షత్ర జాతకులు మాత్రం ఒక్కోసారి తటపటాయిస్తుంటారు. ఏదో ఆందోళన వెంటాడుతుంటుంది. ఒక భ్రాంతికి గురవుతుంటారు. భ్రాంతి, ఆందోళన వీటన్నిటి కూడా వెంటనాడి ముందుకు సాగిపోవాల్సిన అవసరం ఉందని మఖ నక్షత్ర జాతకులు గమనించాలి. అయితే ఒక్కోసారి ఆందోళన చాలా ఎక్కువగా ఉంది కదా, దీనికి తగినటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా, పరిహారాలు ఏమైనా చేయాలా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటారు. ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఆందోళన కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండగలిగితే చాలు. ఈ వారం అంతా కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ ఉంటాయి మఖ నక్షత్ర జాతకులకి. పుబ్బ నక్షత్ర జాతకులకి, ఉత్తర నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరమైన పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ మనసు ఎందుకో ఏదో ఆలోచిస్తుంటుంది, వెనక్కి లాగుతుంటుంది. వెళ్దామా వద్దా, వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది, వెళ్ళినా వెళ్ళకపోయినా పరిస్థితి ఎలా ఉంటుంది, కనుక వెళ్లాలన్నా వద్దా, దీనికోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలను అర్థించాలన్నా, వేరే వారి యొక్క నిర్ణయాల మీద ఆధారపడాలన్నా, ఇలాంటి ఆలోచనల మీద సమయం అంతా వృధా చేసుకుంటుంటారు బుబ్బా నక్షత్ర జాతకులు, ఉత్తర నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులు. సమయాన్ని వృధా చేయకుండా మంగళవారం మధ్యాహ్నం నుంచి చకచక పావులు కలుపుతూ ప్రతి నిమిషం కూడా చాలా విలువ కలిగినటువంటి సమయంగా భావించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అనువైనటువంటి పరిస్థితులు రావటం కాకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పూర్ణంగా లబ్ధి పొందే అవకాశాలన్నీ కూడా అటు పుబ్బా నక్షత్ర, ఉత్తర నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులతో పాటు సింహరాశి జాతకులపైన మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. సిద్ధాంతి గారు, మరి కన్యా రాశి వారిపై కుజశని సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చెప్తారా? కుజగ్రహ, శనిగ్రహ సంచారం, ఈ 2 గ్రహాల యొక్క సంచారం ఒక బిందువు వద్ద టచ్ కాకపోయినప్పటికీ కూడా ఈ 2 గ్రహాలు కూడా కన్యారాశిలో సంచారం చేస్తున్న కారణంగా ఒక స్తబ్దత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్తబ్దత ఏర్పడినప్పుడు కూడా ఆ స్తబ్దత వలన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ పరిస్థితి ఏ విధంగా అధిగమించాలి, అధిగమించే సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఆలోచన సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, ఆ నిర్ణయం ఎవరి ద్వారా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్న పరిస్థితి ఏమిటి, నిర్ణయానికి ముందున్న పరిస్థితి ఏమిటి, వీటి అన్నింటి మీద ఒక క్రమబద్ధమైనటువంటి ఒక ఆలోచన పటిమను పెంచుకోవాల్సిన అవసరం కన్యారాశి జాతకులకు ఉంది. కుజగ్రహ, శనిగ్రహ సంఘర్షణ అనేటువంటిది పరోక్షంగా మానసిక, శారీరక స్థితిగతులపైన అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి స్థితిగతులు ఉంటాయి కనుక వీలైనంత వరకు ఎరుపు రంగు బట్టల్ని, నీలం రంగు బట్టల్ని ధరించకుండా తగు జాగ్రత్తలంటూ తీసుకునగలిగితే కన్యారాశి జాతకులు ఈ వారమంతా కూడా ప్రతికూల పరిస్థితులు కాకుండా అనుకూల పరిస్థితులు ఉండడానికి అవకాశాలన్నీ ఉంటాయి. ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు, హస్త నక్షత్ర జాతకులకి ఆహార నియమాలు మాత్రం ఎక్కువగా పాటించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి. ఈ వారం
ఆహార నియమాలు సహజంగా పాటిస్తూ ఉంటారు. ఈ వారం మాత్రం మరికొంత అధికంగా నియమాలు పాటించగలిగితే మాత్రం పరిస్థితులు మరికొంత మెరుగ్గా ఉండే అవకాశాలంటూ ఉంటాయి. చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకు మాత్రం ఈ వారం అనవసరమైనటువంటి విషయాల మీద, కలహప్రదమైనటువంటి అంశాల మీద చర్చలు సాగించకుండా వీలైనంత వరకు అలాంటి చర్చలకి చెక్ పెట్టగలుగుతూ వీలైనంత వరకు తమ వాగ్ధోరణి కూడా కంట్రోల్ చేసుకోగలగాల్సిన అవసరం ఉందని కూడా చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులు గమనించాలి. సిద్ధాంతి గారు, మిగిలిన రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందామని. మిగిలిన రాశుల యొక్క ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహబలం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. ఈ రోజుతో నేను రిటైర్ అయిపోతున్నాను. రేపటి నుంచి నా ఆరోగ్య ఆర్థిక సమస్యలు తలుచుకుంటే భయమేస్తుంది. నేను ఎప్పటి నుండో చెరుకూరి గ్రూప్ లో పెట్టుబడి పెడుతూ వచ్చాను. ఈ రోజు నేను రిటైర్ అయినా కూడా చెరుకూరి గ్రూప్ నుంచి నెల నెలా ఆదాయం పొందుతాను. ఈ రోజే చెరుకూరి గ్రూప్ లో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవించండి. చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం. ఇక శుద్ధమైన నీటికి ఉత్తమ మార్గం ఎవశ్యూర్. ఎలాంటి నీటినైనా ఆధునిక ఆర్ఓ టెక్నాలజీతో 100% సురక్షితమైన మంచినీటిగా అందిస్తుంది. ఎవశ్యూర్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. గురక, అతి నిద్ర మరియు ఊబకాయంతో బాధపడుతున్నారా? గురక నుండి విముక్తి కోసం స్లీప్ కేర్ సెంటర్, శ్వాస హాస్పిటల్, టీటీడీ ప్రక్కన, హిమాయత్ నగర్, హైదరాబాద్. వివరాలకు 9676760000 శ్వాస.com. అతిరథ మహారథుల అపూర్వ సంగమం. జగద్గురువులు, పీఠాధిపతుల దివ్య దర్శనం. అపురూప ప్రసంగాలు, అరుదైన సత్కారాలు. భక్తి టీవీ నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమం భక్తి ధార్మిక సమ్మేళనం. జూలై 1 ఆదివారం సాయంత్రం 5 గంటలకు శిల్పకళా వేదిక, హైదరాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వేదగాయత్రి అగ్రహారం. ప్లాట్లు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అమ్మబడును. సహ సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్ బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. విరామం తర్వాత గ్రహబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సిద్ధాంతి గారు, మరి తులారాశి వారు సంతానం మరియు ఆరోగ్య విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలో చెప్తారా? ఆర్థిక అంశాలు, సంతాన అంశాలు, వాగ్దాన అంశాలు, ఒక అంశం కాదు ప్రతి అంశం మీద కూడా ఈ వారమంతా కూడా ఆలోచన సరళిని బాగా పెంచుకుంటూ ఉండాలి. ఎదుటివారితో మాట్లాడుతుంటే ఆ మాట ఎదుటివారి దృష్టికి ఏ విధంగా వెళ్తుంది, తిరిగి ఎదుటివారి నుంచి దాని యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి స్థితి కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం అంటూ ఉంది స్వాతి నక్షత్ర జాతకులకి, చిత్తా నక్షత్ర 3, 4 పాద జాతకులకి. అంటే ఒకదానికి యాక్షన్కి రియాక్షన్ అంటూ ఉంటుంది. యాక్షన్ ఈ వారం ఉంటే రియాక్షన్ 4 వారాల తర్వాత ఉండొచ్చు, లేదా యాక్షన్ ఈ రోజు ఉంటే రియాక్షన్ గంటకే ఉండొచ్చు, రేపే ఉండొచ్చు. కనుక యాక్షన్ కి రియాక్షన్ కొంత సమయం కూడా పట్టడానికి అవకాశాలు అంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వాగ్దానాల విషయంలో కానీ, వాగ్ధోరణుల విషయంలో కానీ చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది తులారాశి జాతకులు గమనించాలి. చిత్తా నక్షత్రం 3, 4 పాద జాతకులు, స్వాతి నక్షత్ర జాతకులు ఎదుటివారిని విమర్శించడమే తమ ప్రధాన కర్తవ్యం అనేటువంటి స్థితిని మాత్రం మానుకోవాల్సిన అవసరం అంటూ ఉంది. ఈ వారమే కాదు, పై వారమే కాదు, ఈ సంవత్సరం దాకా కాదు, పై సంవత్సరం కాదు. ఎందుచేతనంటే చిత్తా నక్షత్రం 3, 4 పాద జాతకులకి, స్వాతి నక్షత్ర జాతకులకి ఆగస్టు 4వ తేదీ తర్వాత నుంచి ఈ తులారాశులని శని ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడు గనక వీలైనంత వరకు తమ వాగ్ధోరణలో ఉన్నటువంటి పెడసరి తనాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి చిత్త, స్వాతి నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులకి సానుకూలంగా ఈ వారమంతా గడిచిపోతుంటుంది. అయితే ఆరోగ్య అంశాల మీద అధికంగా కొంత సమయాన్ని వెచ్చించి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి. సిద్ధాంతి గారు, మరి వృశ్చిక రాశి వారి శారీరక, మానసిక అంశాలపై గ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్తారా?
విజయ పరంపరతో ముందుకు సాగిపోవడానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఎందుకో మానసికంగా శారీరకంగా మాత్రం పరిస్థితులు అనుకూలించవు. వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది కానీ కొంత శరీరం సహకరించదు. మనసు సహకరిస్తే శరీరం సహకరించదు, శరీరం సహకరిస్తే మనసు సహకరించదు. మనసు వర్సెస్ శరీరము కనుక ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఈ వారం ఇలాంటి పరిస్థితిని అధిగమించాల్సిన అవసరం ఉందని వృశ్చిక రాశి జాతకులు గమనించాలి. ఏ విధంగా అధిగమించాలి, ఎలా అధిగమించాలి, అధిగమించే సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, నిర్ణయాలు తీసుకున్నంత మాత్రం అధిగమించినట్లేనా, లేక అధిగమించిన తర్వాత పరిస్థితులంతా ప్రభావాలంతా అనుకూలంగా ఉంటాయా అనేటువంటి ఆలోచన మళ్ళా గుల్లాలు పడుతూ ఉంటారు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు, అనురాధ నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు మాత్రం ఆటుపోటు లేకుండా, ఆవేదన లేకుండా, ఆందోళన లేకుండా, అన్ని కూడా అరమరికలు లేకుండా ముందుకు సాగిపోయే విధంగా, ఆనందంగా ఉండే విధంగా పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనస్సు మాత్రం ఎందుకో బాధాకరంగా ఉంటుంది. కనుక అలాంటి బాధను విడాల్సిన అవసరం విశాఖ 4వ పాదం వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అలాగే అనురాధ నక్షత్ర జాతకులు మాత్రం మనసును చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనసు చెప్పేటువంటి మాటలను వీలైనంత వరకు వాగ్ధోరణలో ఉంచకుండా, మనసు చెప్పేటువంటి మాటలను కడుపులో ఉంచుకుంటూ, రహస్య విషయాన్ని బయటకు పొక్కనేయకుండా, రహస్య సమాచారాన్ని ఎదుటివారి నుంచి గ్రహించకుండా, ఎదుటివారు చెప్పే మాటను విశ్వాసం ఉంచకుండా, తమ మాటలు మాత్రమేనే విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జ్యేష్ఠ అనురాధ నక్షత్ర జాతకులు గమనించగలిగితే మనస్సు వర్సెస్ శరీరము ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గమనించాలి. సిద్ధాంతి గారు, మరి ధనురాశి వారికి ఈ వారం ప్రశాంత వాతావరణంతో గడిచిపోతుందంటారా? కోరుకున్న రీతిలో ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ వచ్చినప్పటికీ కూడా వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నదా లేక ప్రశాంతంగా లేదా అనేటువంటి అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ధనురాశి జాతకులకి. మూలా నక్షత్ర జాతకులు అంతా కూడా ఆలోచించిన తడవుగా, వడ్డించిన విస్తరణగా పరిస్థితులన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ వడ్డించిన విస్తరణలో ఎక్కడైనా చిన్నపాటి లోపాలు ఉన్నాయా, ఆ వడ్డించిన విస్తరణలో ఉన్నటువంటి భోజనంలో ఏమైనా ఉప్పు ఎక్కువ ఉందా, కారం ఎక్కువ ఉందా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది? రుచి చూస్తే తెలుస్తుంది. కనుక పరిస్థితులన్నీ కూడా కొంతవరకు అనుభవిస్తే గానీ ఈ వారం అంతా కూడా పరిస్థితులన్నీ కూడా ఒక దారిలోకి వస్తున్నాయా, దారిలోకి రావటం లేదా అనేటువంటి అంశాల మీద ఆధారపడాల్సిన అవసరం అంటూ ఉంది మూలా నక్షత్ర జాతకులకి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి, ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన జాతకులకి వారం అంతా కూడా ఏదో ఆనందం వస్తూ ఉంటుందనేటువంటి భ్రాంతితో ముందుకు వెళ్లకుండా ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచి ఫలితాలను అనుభవిద్దాం. సాధారణమైనటువంటి స్థితిని మాత్రం కొంతవరకు పొందగలిగినప్పటికీ ఇంతకంటే మంచి స్థితి, మెరుగైన స్థితి మనకు రావాలి అనేటువంటి ఆశాభావంతో ఉండగలిగినప్పుడే ప్రశాంతమైనటువంటి వాతావరణంతో వస్తుంది. ఆర్థిక అంశాలు కూడా బాగా తోడవుతాయి, ఆర్థిక లబ్ధి కూడా బాగా తోడవుతుంది. మొత్తం మీద ధనురాశి జాతకులకి వారమంతా కూడా పరిసరాలు ప్రశాంతంగా వెళ్లడానికి అవకాశాలు ఉండాలంటే మాత్రం కోపాన్ని కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గ్రహించాల్సిన అవసరం ఉందని గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. సిద్ధాంతి గారు, మరి మకర రాశి వారు పూర్తి స్థాయిలో విజయ మార్గంలో పయనిస్తారంటారా? వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి విజయ పరంపర ప్రారంభం కావడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్నది. ఈ కొద్ది గంటల తర్వాత తాము నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలని, తెలుసుకున్నటువంటి అంశాలని రెండింటినీ కలబోసి ఒక సమాచారాన్ని మాత్రం ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరం ఉందని మకర రాశి జాతకులు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఉన్నటువంటి సమయం చాలా వరకు ఆనందదాయకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆలోచన లేకుండా ముందుకు సాగిపోవడానికి అవకాశాన్ని అంది వచ్చే విధంగా ఉంటుందనేటువంటి విషయంలో సంతోషంగా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆనందాన్ని బయటకు కనబడనీయకుండా కొంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి. శ్రవణ నక్షత్ర జాతకులకి, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి బుధవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయం 48 గంటల్లో తాము కొన్ని విషయాలను మాత్రం చాలా వరకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెదవి దాటితే ఒక నదిని దాటినట్టే అనేటువంటి భయం అంటూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు తమ విషయాలు కావచ్చు, ఎదుటివారి విషయాలు కావచ్చు, పూర్వీకుల విషయాలు కావచ్చు, విషయం ఏదైనప్పటికీ కూడా గోప్యత అనేది చాలా అవసరమని శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాలు జన్మించిన జాతకులు గమనించాలి. మొత్తం మీద మకర రాశి జాతకులకి విజయ పరంపర ఈ వారం కొనసాగబోతుంది. కనుక విజయ పరంపర కొనసాగేటువంటి శుభ సందర్భంగా ఈ వారం అంతా కూడా తీపి పదార్థాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఈ వారం మాత్రం విజయ పరంపర కొనసాగుతున్నప్పటికీ తీపి పదార్థాలకి మాత్రం అధిక ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా మకర రాశి జాతకులు గమనించాలి.
సిద్ధాంతి గారు, మరి కుంభరాశి వారు విధి విధానాలను క్రమబద్ధంగా నడపగలుగుతారంటారా? తాము ఆశించిన ఫలితాలు పొందటానికి, ఫలితాలన్నీ కూడా సక్రమంగా వెళ్లటానికి, అనువైనటువంటి ఫలితాలు రావటానికి, మెరుగైనటువంటి పరిస్థితులు పొందటానికి, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా లేకుండా ఉండటానికి, విధి విధానాలను సక్రమైన రీతిలో నడిపించడానికి, అనువైనటువంటి మార్గాన్ని పొందటానికి ఓ సహాయ సహకారాలు అంటూ అర్థించవలసినటువంటి అవసరం కుంభరాశి జాతకులు ఈ వారం ఉండబోతున్నదనే విషయాన్ని గమనించాలి. సోమవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సమయంలో ప్రతి వారి దగ్గర నుంచి తాము తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని ఉద్దేశంతో గ్రహించాలి. వారేంటి మనకు చెప్పేది ఏంటి, అన్ని మనకు తెలుసు అనేటువంటి ధోరణిలో ముందుకు వెళ్లకుండా తమకంటే ఎదుటివారు చాలా గొప్పవారు, ఎదుటివారు చెప్పేటువంటి మాటల్లోనే విషయం అంతా ఉన్నదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ తర్వాతనే ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కుంభరాశి జాతకులు తెలుసుకోవాలి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన జాతకులు బుధవారం మధ్యాహ్నం మాత్రం కొంతవరకు పరిస్థితి కొంచెం అగమ్యగోచరంగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ, ప్రతికూల వాతావరణం అంతా నిండుగా ఉన్నది అని అనిపించినప్పటికీ కూడా అక్కడ ఏమి ఉండదు, కేవలం భ్రాంతి మాత్రమే. కనుక అలాంటి భ్రాంతి కోసమే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు గమనించాలి. శతభిష నక్షత్ర జాతకులు, పూర్వభద్ర నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన జాతకులు మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ఉన్నటువంటి 48 గంటల కాలంలో సంతాన విషయాల మీద ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థిక అంశాల మీద కూడా ఎక్కువ దృష్టి కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అంశాలు, సంతాన అంశాలు, 2 అంశాల మీద అధికంగా దృష్టి ఉంచిన కారణంగా కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయి. ఆ వెలుగులోకి వచ్చిన కొత్త అంశాల మీద దృష్టి సారించగలిగితే చాలా వరకు ఆనందదాయకంగా ఉంటుంది. విధి విధానాలను మరికొంత క్రమబద్ధం చేసుకోవడానికి అవకాశాలన్నీ ఉండటానికి అవకాశం ఉంటుందని కూడా ఆ కొత్త అంశాలు తెలియజేయబోతున్నాయి. సిద్ధాంతి గారు, మరి ద్వాదశ రాశిలో చివరిదైన మీనరాశి వారికి ఈ వారం వ్యతిరేక స్థితిగతులేమీ లేకుండా సంతోషంగా గడుస్తుందంటారా? ఈ వారం అంతా కూడా వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైన పరిస్థితులనే పొందడానికి అవకాశాలు ఉంటాయి మీనరాశి జాతకులకి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి వారం ఉండేటువంటి కొన్ని కొత్త అంశాలు ఈ వారం కూడా ఉంటూనే ఉంటాయి. కానీ ఈ వారం ఉన్నప్పటికీ కూడా ఆ అంశాలలో మాత్రం కొన్ని కొత్తదనం ఉంటుంది. ఈ కొత్తదనం వల్ల మాత్రమే చాలా వరకు పరిస్థితి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు తీసుకుని రాగలుగుతారు. స్పెక్యులేషన్ వ్యాపారం జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా తగు జాగ్రత్తలంటూ తీసుకోవాలి. పూర్వభద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు తీపి వార్తలంటూ సిద్ధంగా ఉంటాయి. ఆ తీపి వార్తల్లోనే ఉండేటువంటి కమ్మదనం ఏమిటో అనేటువంటి విషయాన్ని మాత్రం బాగా ఈ వారం అంతా అర్థం చేసుకోగలుగుతారు, అనుభవించగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు, అనుభూతి పొందగలుగుతారు. కనుక తద్వారా కొంత కొత్త నిర్ణయాలను మాత్రం తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలతోటి 10 మందితో చెప్పి తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడానికి అవకాశాలన్నీ కూడా అందిరాబోతున్నాయి ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి. ఇక చివరి నక్షత్రమైన రేవతి నక్షత్ర జాతకులు ఈ వారం అంతా కూడా కొన్ని ముఖ్య అంశాల మీద దృష్టి ఉంచాదాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఎందుకో మనసు మాత్రం కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ వారం ఎందుకు చేయాలి ఈ పని, ఈ వారం వాయిదా వేసుకున్నా వచ్చే వారం వెళ్దాం కదా అనేటువంటి ఆలోచనతో కొంత పోస్ట్ పోన్మెంట్ కోరుతూ ఉంటుంది మనస్సు. పోస్ట్ పోన్మెంట్ మనస్సు కోరుకున్నప్పటికీ కూడా ఏదో పరిస్థితుల్లో మనసును బుజ్జగించో ఏదో ప్రకారంగా కొన్ని కొత్త నిర్ణయాలను తెలియజేస్తూ బుద్ధి, ఆత్మ రెండు కూడా ఎక్కువ యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ వారం కొన్ని వాయిదాలను తీసుకోకుండా వాయిదాలని పక్కకు పెట్టేసి ఖచ్చితమైన నిర్ణయాలకే తీసుకోవాల్సిన అవసరం ఉందని మనసు తెలుసుకోవాలి. కనుక ఇలాంటి విషయాన్ని రేవతి నక్షత్ర జాతకులు గమనించాలి. మొత్తం మీద మీనరాశి జాతకులు ఈ వారం అంతా కూడా ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ వారం చివరిలో మాత్రం అనుకూల గ్రహ సంచార స్థితిగతులే వచ్చాయి, అనుకూల పరిస్థితులే వచ్చాయి. తద్వారా మనకు బాగా లబ్ధి కలిగింది. అనుకూల పరిస్థితుల వల్లనే చాలా సాధించగలిగామనేటువంటి ఆత్మ తృప్తి మాత్రం దండిగా మిగులుతుంది. సిద్ధాంతి గారు, ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకున్నారు కదా. రేపటి గ్రహబలం కార్యక్రమంలో సిద్ధాంతి గారు మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.